సంకల్పం. రామాపురం అనే చిన్న పల్లెలో పచ్చని పొలాలు, చల్లని గాలులు, పిట్టల గానంతో నిండిన ఊరు. ఆ ఊరిలో అర్జున్ అనే బాలుడు ఉండేవాడు. అర్జున్ చురుకైన వాడు, చదువులో బాగా ఉండేవాడు. కానీ అతని హృదయంలో ఒక పెద్ద కళ ఉండేది. భారత సైన్యంలో చేరి దేశానికి సేవ చేయడం. ప్రతిరోజు సాయంత్రం పాఠశాల తర్వాత అతను తన తాతగారి వద్ద కూర్చుని సైనికుల కథలు వింటూ ఉండేవాడు. తాతగారు చెప్తారు, జవాన్ అనేవాడు కేవలం తుపాకీతో యుద్ధం చేసేవాడు కాదు. ఆయన ధైర్యం, త్యాగం, సేవ ఇవన్నీ కలిపిన మనిషి. అర్జున్ ఆ మాటలు తన హృదయంలో దాచుకున్నాడు. ఒక సంవత్సరం తర్వాత చలికాలంలో ఊరికి ఒక పెద్ద ప్రమాదం వచ్చింది. భారీ వర్షం, వరదలతో ఊరి బయట ఉన్న వంతెన కూలిపోయింది. ఆ వంతెనే పట్టణానికి వెళ్ళే ఏకైక మార్గం. వంతెన లేకపోవడంతో ఆహారం, మందులు రావడం ఆగిపోయింది. ఊరిలో పిల్లలు, వృద్ధులు కష్టాల్లో పడిపోయారు. అర్జున్ తల్లి గుండె బలహీనతతో బాధపడుతుంది. ఆమెకు మందులు అవసరం. కానీ వంతెన లేనందున పట్టణానికి ఎవరూ వెళ్ళలేకపోయారు. గ్రామ ప్రజలు ఆందోళనలో ఉన్నారు. 2 రోజుల తర్వాత ఊర్లోకి సైనిక ట్రక్కులు వచ్చాయి. అందులో 10 మంది జవాన్లు ఉన్నారు. వారికి నాయకుడు కెప్టెన్ విక్రమ్ సింగ్. దీన్ని తాత్కాలికంగా సరిచేస్తాం, అందరూ సహాయం చేయండి, కలిసి చేస్తే వేగంగా పూర్తవుతుంది. జవాన్లు వర్షాన్ని, చలిని పట్టించుకోకుండా పనిని మొదలుపెట్టారు. చెక్కలు మోసి, తాళ్ళు కట్టి, కర్రలు దింపి ప్రతి క్షణం కష్టపడ్డారు. అర్జున్ కూడా చిన్న బుట్టలో రాళ్ళు, మట్టి మోసి సాయం చేశాడు. ఒకసారి కెప్టెన్ సింగ్ అతన్ని చూసి నవ్వుతూ చెప్పారు, నువ్వు చిన్నవాడివి కానీ హృదయం పెద్దది. సైనికుల లక్షణం ఇదే. అప్పుడు అర్జున్ ఇలా అడిగాడు, మీకు అలసటగా అనిపించదా? సింగ్ ఎలా సమాధానం ఇచ్చారు, అలసట వస్తుంది, కానీ మనం మన ప్రజలకు సహాయం చేస్తున్నామనే భావన మన హృదయానికి అదనపు శక్తినిస్తుంది. 3వ రోజు వంతెన నిర్మాణం మధ్యలో ఉంది. నదిలో నీరు ఒక్కసారిగా పెరిగింది. అని వాళ్ళందరూ భయపడ్డారు. కానీ జవాన్లు వెనక్కి తగ్గలేదు. కెప్టెన్ సింగ్ తన ప్రాణాలు పణంగా పెట్టి చివరికి తాళ్ళు కట్టారు. చివరికి వంతెన సిద్ధమైంది. మొదటగా ఔషధాలు పట్టణం నుండి తెచ్చి వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్నవారికి అందించారు. అర్జున్ తల్లి మందులు తీసుకుని కోలుకుంది. వంతెన పూర్తయిన రోజున గ్రామస్తులు జవాన్లకు కృతజ్ఞతలు తెలిపారు. కెప్టెన్ సింగ్ అర్జున్కి ఒక చిన్న జాతీయ పతాకం ఇచ్చి అన్నారు, ఈ జాతీయ పతాకం నీ కళ్ళలో జ్ఞాపకంగా ఉంచుకో. నువ్వు ఒకరోజు ఈ యూనిఫామ్ వేసుకుంటావని నాకు నమ్మకంగా ఉంది. అర్జున్ ఆ పతాకాన్ని తన గదిలో పెట్టి ప్రతిరోజు చూసేవాడు. అతని కళ మరింత బలంగా పెరిగింది. నేను చదువుతాను, శిక్షణ పొందుతాను, ఒకరోజు నా దేశానికి సేవ చేస్తాను. జవాన్ అవ్వడం అంటే కేవలం యుద్ధం కాదు, అది ధైర్యం, త్యాగం, కష్టం మరియు ఇప్పుడు మన ప్రజలకు సహాయం చేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.